హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వారు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనం ఫోన్ స్లో అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫోన్ ప్రాసెసర్ అండ్ సెకండ్ వచ్చేసరికి యాప్స్. ఫస్ట్ వచ్చేసరికి ఫోను తక్కువ స్పీడు ప్రాసెసర్ ఉంటే మనది ఆటోమేటిక్గా స్లో డౌన్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి యాప్స్. మనం ఎన్ని యాప్స్ వాడితే అంత ప్రాసెసర్కి పని పెరుగుతుంది, దానివల్ల ప్రాసెసర్ లైఫ్ టైం తగ్గుతుంది, అంటే ఫోన్ స్లో అవుతుందని అర్థం. అలా అవ్వకుండా ఉండాలంటే మనం యాప్స్ వాడడం మానాలి. అరే ఏం మాట్లాడుతున్నావు బాస్, మనం కొనేది డిఫరెంట్ యాప్స్ వాడడానికి, మరి యాప్స్ వాడకూడదంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. అలా వాడడం మానడం కుదరదు అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ అప్లికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే సెర్చ్ ఇంజిన్లో అంత తొందరగా దొరకడం లేదు. ఇప్పుడు ఈ యాప్ గురించి తెలుసుకుందాం. అండ్ ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ అనేది మనకి లభిస్తుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసరికి ఫాస్ట్ యాప్ బ్రౌజర్ అనమాట. 4.1 MB ఉంది. మీ ఓఎస్ని బట్టి సైజ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ 3 పర్మిషన్స్ అడిగింది. పర్మిషన్స్ అనేవి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పైన సోషల్ యాప్స్ అని ఉంది. సోషల్ యాప్స్లో చూసుకుంటే మనకి ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లైట్, మెసెంజర్ లైట్, ఇన్స్టాగ్రాము, గూగుల్, ట్విట్టరు, టంబ్లరు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మీరు నాకు తెలిసి 1, 2, 3, 4, 5, 6 దగ్గరగా 7 అప్లికేషన్ వాడతారు. అంటే దగ్గరగా 350 MB పైన మీకు ఖర్చు అవుతుంది. టెలిగ్రామ్ కూడా ఉంది ఇందులో. 350 నుంచి 400 MB దాకా ఖర్చు అవుతుంది. అండ్ గేమ్స్ ఇందులో తక్కువ గేమ్స్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో కావాలంటే మనకు ఆడుకోవచ్చు, లేకపోతే ఆడుకోపోవచ్చు. ఇది వచ్చేసరికి ఆన్లైన్ గేమ్స్ అనమాట, అంటే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రీఛార్జెస్లోకి వెళ్దాం. రీఛార్జ్లో మ్యాక్సిమం అందరూ పేటిఎంని వాడతారు, రీఛార్జ్ని వాడతారు. క్విక్ని పెద్ద వాడరు నాకు తెలిసి. అండ్ ఈ రెండింటి సైజ్ వచ్చేసరికి ఒక 100 MB దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోషల్ యాప్స్ మ్యాక్సిమం అందరి దగ్గర ఫ్లిప్కార్ట్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. మిగిలిన నాకు తెలిసి ఉండకపోవచ్చు. బ్యాంగూట్ ఒకటి ఉంటుంది, ఎంఎస్ స్టోర్ ఉంటుంది ఇన్బిల్ట్గా. వీటి ఎంబీ సైజ్ చూసుకున్న ఒక 200 MB దాకా ఉంటుంది, అంటే దగ్గరగా 750 MB ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది 750 దాకా ఉన్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్లో నాకు తెలుసు హాట్స్టార్ అందరి దగ్గర ఉంటుంది. దీని ఎంబీ సైజ్ వచ్చేసరికి 70 MB ఉంటుంది, అంటే 800 MB దాకా లెక్క వేసుకోండి మీరు. అండ్ న్యూస్లోకి వెళ్ళిపోతే గూగుల్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఫ్లిప్ బోర్డు అండ్ గూగుల్ న్యూస్ ఇవన్నీ మనకి న్యూస్ పర్పస్ యూజ్ అవుతాయి. అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకున్నట్లయితే ఇందులో వికీపీడియా ఉంది, డిక్షనరీ ఉంది. ఇది మనం మ్యాక్సిమం వాడరు, ఎక్కువ బాగా రేర్గా వాడుతూ ఉంటారు. అండ్ టూల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ట్రాన్స్లేటర్ అందరూ వాడతారు. అండ్ వెదర్ మనకి అవసరమే. కాలిక్యులేటర్ ఎప్పుడు ఉండేదే, ఫోన్లో ఇన్బిల్ట్గా ఉండేది అప్లికేషన్ వచ్చేసరికి. అండ్ స్పీడ్ టెస్ట్ కూడా చాలా తక్కువ మందే వాడతారు. అండ్ వీట్ సైజ్ చూసుకున్న ఒక 200 MB దాకా ఉంటుంది, అంటే 1.5 GB 1.2 GB దాకా వచ్చేసింది మనకి. అండ్ ఇక్కడ ట్రావెల్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఊబర్ ఉంది. ఊబర్ మ్యాక్సిమం చాలా ఊబర్ ఉంది, రెడ్ బస్ ఉంది, చాలా బస్సు ఓలా ఉంది. ఈ 3 అప్లికేషన్స్ కూడా వాడతారు. వీటి సైజ్ చూసుకున్న ఒక 200 MB పైనే ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే మనం జనరల్గా డైలీ వాడే అప్లికేషన్స్ ఇవి మ్యాక్సిమం పర్సన్స్ వాడే అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి దగ్గరగా 1.5 GB 2 GB 1.5 GB నుంచి 2 GB దాకా ఉన్నాయి. మన ఓఎస్ని బట్టి మారుతూ ఉంటాయి. అదే ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు దగ్గరగా 3 GB పైన పడుతుంది అనమాట. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న 4 MB అప్లికేషన్స్లో మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ని అప్లికేషన్లు మీరు డౌన్లోడ్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే మీకు
ఈ అప్లికేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ అప్లికేషన్ వల్ల మనకి చాలా ఈజీగా మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం కూడా తగ్గుతుంది. అండ్ మనకి చాలా యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఒకే అప్లికేషన్స్లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనకి చాలా యాప్స్ తగ్గిపోతుంది, అంటే మెమొరీ తగ్గిపోతుంది, అంటే ప్రాసెసర్కి బర్డెన్ తగ్గిపోతుంది అనమాట. ఈ ప్రకారం చూసుకున్నట్లయితే మన ఫోన్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది, బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది. ఇలాగా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఒక్క 4 MB అప్లికేషన్ వల్ల. ఇందులో నేను ఇప్పుడు ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాక్సిమం మన ఫేస్బుక్ అప్లికేషన్ ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు లైక్ చేసాం మనం, ఇన్ టైంలో మనకి లైక్ అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇలా చూసుకోవచ్చు లైక్ చేస్తున్నాం. అండ్ కామెంట్ చేసినా సరే ఇన్ టైంలో మనం కామెంట్ చేసుకోవచ్చు. మన ఫేస్బుక్ అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇలాగా మనం ఈ అప్లికేషన్ని వాడుకోవచ్చు అనమాట. బ్యాక్ వచ్చేసినట్లయితే మామూలుగా నార్మల్ అయిపోతుంది, ఎగ్జిట్ ఫ్రమ్ ఫేస్బుక్, ఇలా మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బ్యాటరీ సేవ్ అవుతుంది, అండ్ ప్రాసెసర్కి బర్డెన్ తగ్గుతుంది, అండ్ మనం ఏదైనా కొత్త యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ఈ అప్లికేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అందువల్ల మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ నాతో పాటు చెప్పండి, జై హింద్.